ఆర్పి ఎలాంటి వాడు? ఆర్పి అంటే ఏంటి అంటే సింగిల్ సెంటెన్స్లో చెప్పండి అంటే ఏం చెప్తారు? వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు. సో ఆర్పి అంటే సింగిల్ సెంటెన్స్ నచ్చినట్టు ఉంటాడు. వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు, వాడికి నచ్చినట్టు వదిలిపెట్టాడు. చిన్నప్పుడు ఎలా ఉండేవారు మరి ఈ ఆర్పి? చిన్నప్పుడు కూడా ఇదే జోవియల్. కాకపోతే ఇప్పుడు ఒక 10 రూపాయలు డబ్బులు వచ్చినాయి, అప్పుడు ఏం ఉండేది కాదు. జోగులకు చిన్నప్పటి నుంచి జోగులకు ఉండేవాడిని. మరి స్కూలింగ్ ఎలా గడిచింది అండ్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు? ఆ లైఫ్ స్టైల్ కూడా ఎలా ఎంజాయ్ చేశారు? బాగానే పట్టారుగా మీరు. 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో అప్పుడు కూడా నేనే స్కూల్ లీడర్ని. అవి ఉండేవి ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడిని. ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఏముంటాయి కదా మేడం, వాటిలో కూడా నేనే ముందు ఉండేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్లో ఒక 83% వచ్చింది. కొంచెం ఇంట్లో ఇబ్బంది వల్ల, చదువుకునే ఇబ్బంది, అప్పట్లో కరెంట్ సరిగ్గా ఉండకపోవడం, ఏదో చదివి తెచ్చుకున్నా. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ 92% టౌన్ ఫస్ట్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇదే వ్యాపారం, మిమిక్రీలు చేయాలనుకోవడం, పాటలు రాయాలనుకోవడం. నన్ను ఒక దిక్కును ఉండనీయట్లేదు, కలిపెట్టేస్తుంది. ఇట పోవాలా అటు పోవాలా, పాటలు పాడేయాలా, డ్యాన్సులు వేసేయాలా, ఏదైనా కథ చెప్తే అందరూ అబ్బా ఏమి చెప్తున్నారు అనేవాళ్ళు. ఏమో ఇదేదో బాగుంది, ఈ చదువు పెడితే ఎంటుకలు ఊడిపోతున్నాయి, ఏం చేయాలనుకొని డిగ్రీ థర్డ్ ఇయర్లో కావాలని డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్కి వచ్చాను. అందరికేమో కలుదిరి పడిపోయానని చెప్పాను, నేను మాత్రం హైదరాబాద్కి కావాలని వచ్చేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేసే కెరీర్. సో మిమ్మల్ని గమనించిన వారు ఇది తప్పకుండా గమనిస్తారు ఏంటంటే ఎప్పుడు పరధ్యానంలో ఉండి లేదంటే ఏదో ఆలోచనలో ఉండి ఎక్కడో నిమగ్నం అయిపోయి ఉంటారు, అంటే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అదే లవ్ ఫెయిల్యూర్ అని చాలా మంది అంటుంటారు. నాకు తెలిసి మాత్రం మీకు వేరే అమ్మాయితో పెళ్ళి అవుతుందని విన్నాను. మరి అది ఎంతవరకు నిజం ఏంటి, ఆ విషయం ఏంటి? ఈ సందర్భంగా మన ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు, పెళ్లి చేసుకోబోతున్నారు ఆర్పి గారని, చెప్పండి. అది ఎక్కడ రాసుకున్నారు ఈ క్వశ్చన్? ఎవరో సరదాగా చెప్పుకుంటారు. అవును, అర్థమవుతుందిలే. నాకు లవ్ ఫెయిల్యూర్ లాంటిది ఏమీ లేదండి, అలా సృష్టించబడింది ఆ మాట అంతే. ఆర్పి ఇప్పుడు ఏమనుకుంటారంటే అండి, జబర్దస్త్ లాంటి ఒక ప్రోగ్రాంలో ఉండి సెలబ్రిటీ లాంటి సెలబ్రిటీ లాంటి ఒక పేరు తెచ్చుకున్నప్పుడు మనం ఎవరితోనో మాట్లాడుతున్నా ఎక్కువసేపు ఏదో అమ్మాయితో మాట్లాడుతున్నాడే అలా అనుకోరు. యాక్చువల్గా ఏంటంటే మీరు పరధ్యానంలో ఉన్నప్పుడు తను ఎప్పుడో ఇక్కడ నిమగ్నం అయిపోయాడంటే పాపం బాధలో ఉండి అలా అనుకుంటున్నారు, అంతేగాని మీరు బాధలో కాదు మేడం. ఇప్పుడు మీరు ఒక స్కిట్ రాయండి, ఈ రోజు ఉదయం 6 నుంచి నైట్ 6 దాకా మీరు ఒక స్కిట్ లైన్ చెప్పండి. అది లైన్ చెప్పాలంటే స్విమ్మింగ్ చేస్తుంటే వస్తుందా, ఇంకొక సినిమా థియేటర్కి వెళ్తే వస్తుందా? ఒక మనిషి అనేవాడు ఒక పిచ్చోడు అయిపోవాలి, పిచ్చోడు అయిపోతేనే లైన్లు వస్తాయి. ఫస్ట్ లైన్ ఇవ్వాలి కదా. మా రైటర్ డైలాగులు రాసినప్పటికీ తను కూడా లైన్ ఇప్పించినప్పటికీ నేను ఆ స్కిట్ని డైరెక్షన్ చేసుకోవాలి కదా, నా స్కిట్ని స్టేజ్ మీద పెట్టాలి కదా. దానికి పరధ్యానం ఏముంది, ఇంకేదైనా ఉంది కావాలి. అది ఖచ్చితంగా మనిషి ఉన్నాడు ఎప్పుడు లోడ మాట్లాడతాడా, కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఆలోచించుకోవాలి. అది ఎప్పుడండి? మరి అమ్మాయి లేదండి, ఇప్పుడు చేసుకునే అమ్మాయా? ఒక అమ్మాయి నేను ఇష్టపడుతానండి, ఆ అమ్మాయి నుంచి అయితే రెస్పాన్స్ రాలా. నేనైతే రెస్పాన్సిబిలిటీగా చెప్పాను, ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుందని కోరుకుంటున్నాను. అమ్మాయిలో మంచితనం ఉంది, మంచిగా ఆలోచించే గుణం ఉంది, నన్ను అర్థం చేసుకునే గుణం ఉంది, నాకు సూట్ అవుతుందని కోరుకుంటున్నా. సో ఈ మంచి గుణం ఉన్న అమ్మాయి తనకి దక్కాలని, ఒక ఇంటివాడు అవ్వాలని మనం కోరుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. సో చిరంజీవి గారు ఒక సందర్భంలో మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు అండ్ బ్రహ్మానందం గారు తనని లంచ్కి పిలవడం జరిగింది. ఇలా చాలా అప్రిషియేషన్స్ దక్కుతూ ఉంటాయి మీకు. అలాంటి అప్రిషియేషన్స్లో మీకు నచ్చిన అప్రిషియేషన్ ఏది? ఒరిజినల్గా చిరంజీవి గారు మెచ్చుకున్నారు అన్న విషయం నాకు నాగబాబు గారు చెప్పారు. ఒరే ఆర్పి రా అన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఆ అబ్బాయి ఎవరు నెల్లూసిలంగా బాగా చేస్తున్నాడు, బాగుంది రాడు యాక్టింగ్ అన్నారు. అంతే, ఆ మాట చెప్పారంటే ఆ మాట చెప్పారు అంతే. దాని గురించి నేను ఎక్కడ కూడా గట్టిగా ఏం చెప్పలే. నేను వినలా, నాగబాబు గారు చెప్పారంటే కరెక్టే కదా. మా అన్నయ్య నీ గురించి చెప్పాడు, ఆడు నెల్లూసిలంగా బాగా చేస్తున్నాడు, బాగుంది ఆడు యాక్టింగ్ అన్నాడు అని చెప్పి అనేది ఇప్పుడు వాస్తవం, అది జరిగింది. రెండోది బ్రహ్మానందం గారు నన్ను ఇంటికి భోజనానికి పిలవలే, అది ఎక్కడో మీడియాలో తప్పుగా రాశారు, నేను చెప్పింది వేరు. బ్రహ్మానందం గారు ఒక ఫంక్షన్కి గెస్ట్గా వస్తే ఈటీవీలో నేను స్కిట్ చేస్తే స్కిట్ బాగుంది అని చెప్పిన తర్వాత పక్కన ఉండేటువంటి దండరాజు గారికి చెప్పి నాకు చెప్పారు, దండరాజు గారు ఒకసారి బ్రహ్మానందం గారు ఇంటికి రమ్మంటున్నారా అన్నారు. ఇంటికి వెళ్ళాను, అప్పుడు ఆయన తింటున్నటువంటి పులిహోర నాకు పెట్టారు. జరిగింది ఇది, నువ్వు రా నేను భోజనం పెడతానన్న పెద్ద మాట అక్కడ వాడలేదు. ఆ పెద్ద ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను, వెళ్తే పులిహోర పెట్టారు, తిన్నాను అంతే. మళ్ళీ అది తప్పది, వాళ్ళు చెప్పని మాట నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు గురించి బ్యాడ్గా అనుకుంటారు. తర్వాత నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇండస్ట్రీలోకి టాప్ కాంప్లిమెంటు చోటాకే నాయుడు గారు నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమా చేస్తుంటే మొత్తం గమనించి ఇలా విడిచి నీ పేరేం పేరు అంటే నా పేరు ఆర్పి సార్ అన్న. నాకు ఇప్పటి వరకు టోటల్ ఇండస్ట్రీలోకి నాకు బాగా నచ్చిన ఆర్టిస్టుల్లో నువ్వు ఒకడివి, వేణుమాధవ్ ఒకడు అన్నాడు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్, ఐఎమ్ ఫ్యాన్స్. ఆయన ఇంకో మాట కొన్నాడు, ఐఎమ్ ఫ్యాన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్పి అన్నాడు. ఐఎమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్పి అన్నాడు. ఇవి రెండు నేను నిజాయితీగా చెప్పొచ్చు, అన్నారు కాబట్టి నేను చెప్పొచ్చు.
నాగబాబు గారు చెప్పింది అలానే చెప్పారు. నేను మళ్ళీ నాతో చిరంజీవి గారు చెప్పారని నేను చెప్పకూడదు. ఇది మాత్రం బ్రహ్మానందం గారు పిలిపించారు, నేను వెళ్ళాను, ఆయన తింటుంటే నాకు పెట్టారు అంతే. ఇది మాత్రం చోటకే నాయుడు గారు నేను చూసినట్లలో తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఆర్టిస్ట్ నువ్వు వేణుమాధవ్. రెండోది చెప్పిందంటే ఐఎమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్పీ అన్నాడు. ఇవి మాత్రం నిజాయితీగానే అన్నారు, ఎందుకంటే నేను అనిపించుకున్నాను కాబట్టి ఆ మాటలు చెప్తున్నాను అంతే. మరి మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఒక సెలబ్రిటీ అయిపోయాడని ఏమైనా ట్రీట్మెంట్లో చేంజ్ ఉందా లేకపోతే ముందులాగే ఉన్నారా మీ ఫ్రెండ్స్? వాళ్ళ ట్రీట్మెంట్లో చేంజ్ చూపిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అంతే. నేను ట్రీట్మెంట్ అంటే నేను ట్రీట్మెంట్కి బానిసనే కాదు, వాళ్ళు అలా ట్రీట్ చేయమని చెప్పి నేను ఎప్పుడు కోరుకోను. నన్ను నాలా వదిలేయండి, నన్ను స్వేచ్ఛగా వదిలేయండి, నేను వచ్చినప్పుడు అవి ఇవి అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటాను తప్ప నాకు ట్రీట్ చేయండి ట్రీట్మెంట్ చేయండి, మామూలు మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వండి అంతే. అంతే కదా, నన్ను ఎవడన్నా పైన పడుతున్నాడు పైన పడకుండా చూడండి రా అంటాను అంతే. మొత్తం పోలీసు నేను పెట్టండి అని ట్రీట్ చేసి అంత ఎదవనా నేను కాదు కదా. మనిషిగా ట్రీట్ చేయండి అంతే. నన్ను ఊరికే క్వశ్చన్లు వేసి ఇసిగించొద్దు, నేను ఏదో ఆలోచనలో ఉంటా, నాకు అనిపించినప్పుడు నేనే చెప్తా. నన్ను దయచేసి ఆ ఒక్క విషయంలో ఇబ్బంది పెట్టొద్దు అంట, కానీ ఆర్పీ వచ్చేసాడు డిగ్రీలు ఇలా ఉండేవాడు ఆ సోది అంతా నాకు చెప్పొద్దు అంట అంతే. సో మీరు సగ్గుటూరు గ్రామంలో పుట్టారు, అక్కడ ఇంటర్ అదంతా అయిపోయిన తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం జరిగింది, ఇక్కడికి వచ్చారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అనుపమ దాంట్లో వర్క్ చేశారు, అన్నపూర్ణలో ఫస్ట్ అబిట్స్లో 3 years వర్క్ చేయడము, ఆ తర్వాత కొంచెం డబ్బులు పోగేసుకోవడం, ఆ తర్వాత అనుపమలో బస్తాలు కూడా మోసారు. ఎన్ని కష్టాలనైనా అలా దిగమింగుతూ ఆశయం వైపు పయనించారు కదా. సో మరి అందులో చాలా కష్టం దాగి ఉంది. సో ఈ సక్సెస్ని మీరు ఈ క్రెడిట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఎంత కష్టపడ్డారు, సరే మీ కష్టం ఉంది, కానీ అయినా కూడా దానికి వెనుక నుంచి మిమ్మల్ని ఎవరైనా పుష్ చేసి ఉంటారు? నిజంగా ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఒక 2018 నేను 2005లో వచ్చా, 13 సంవత్సరాలు. నేను జబర్దస్త్ వచ్చా 4 years అయిపోయింది, ఈ నవంబర్కి అయిపోద్ది. నేను 9 years ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటో తెలుసా? నా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, నా కథలు ఉండొచ్చు, నా మీద నాకు నమ్మకం ఉండొచ్చు, వీటన్నిటిని మధ్యన డిస్టర్బ్ చేయని ఫ్యామిలీ ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మకు బాగాలేదని తెలుసు, మా అన్నకి డబ్బులు లేవని తెలుసు, మా నాయనకి కంటి చూపు కూడా సరిగ్గా కనబట్లేదని తెలుసు. ఇవన్నీ తెలిసినా నేను వెనక్కి వెళ్ళి నా దగ్గర ఏముందని డబ్బులు ఇవ్వగలను, అప్పటికప్పుడు పని చేస్తే ఏమొస్తాయని డబ్బులు ఇవ్వగలను. నేను ముందుకెళ్ళడం తప్ప, వెనక్కు చూసుకుంటూ ముందుకెళ్ళడం తప్ప, ఒకసారిగా వెనక్కి వెళ్తే ఇది పోద్ది. ఒకవేళ వెనక్కి వెళ్ళానా అంటే నేను వాళ్ళకి ఏమీ చేయలేను. ఆ టైంలో ఉండేటువంటి ఆ సర్టన్ పీరియడ్ బరువుని అనిపిస్తున్నప్పుడు వాళ్ళకు జరిగే ప్రతి ప్రాబ్లం నా చెవి కనబడుతున్నా కూడా వాళ్ళు ఏ రోజు ఆ 10 సంవత్సరాల కాలంలో ఇదిరా ప్రాబ్లం, ఇదిరా ఆడ ఏం బీకుతున్నావు, ఏం చేస్తున్నావు, శుద్ధంగా చదువుకునేవాడివి, ఇది చేయొచ్చు కదా అని ఒక్క మాట కూడా ఒక్కసారి కూడా ఆ 10 సంవత్సరాల్లో ₹1 కూడా నేను ఇంటికి తీసుకెళ్ళకపోయినా కూడా సేమ్ ట్రీట్మెంట్, అన్నము అన్నీ పెట్టేవాళ్ళు, పడుకుంటే బాగా పడుకునేవాళ్ళు. అంటే 10 సంవత్సరాల్లో ఒక కొడుకు వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి ఆ విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే నాకు తెలిసి ఏ ఫ్యామిలీ 99% ఒప్పుకోదు. నా ఫ్యామిలీ మాత్రం ఒక్కరోజు కూడా ఎందుకు వెళ్ళేవారు అక్కడికి, ఏం చేస్తున్నావు, ఏం బీకేవు అక్కడ, ఇంకొచ్చేసి మళ్ళీ ఎందుకు పోతున్నావు అక్కడికి నల్లా. ఇది నిజాయితీగా చెప్తున్నాను. నేను జబర్దస్త్ మీద ఒట్టేసి నేను ఈ స్థాయికి రావడానికి నా కాన్ఫిడెన్స్ పొటెన్షియల్ కావచ్చు, నా లైఫ్ యాంబిషన్ కావచ్చు, నాకున్న నేను ఏదైనా చేస్తానని ఏదైనా వచ్చు, కానీ వీటన్నిటికన్నా గొప్పది ఏంటంటే నన్ను డిస్టర్బ్ చేయని ఫ్యామిలీ. వాళ్ళ బాధలు వాళ్ళే అనిపించారు, వాళ్ళ కష్టాలు వాళ్ళే పడ్డారు, నన్ను ఏదో తెలియని ఒక అమాయకత్వంగా నమ్మారు అంతే. అది నన్ను ఇప్పటి వరకు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఓన్లీ వన్ రీజన్ అంతే. అన్నీ అందరికీ ఉంటాయి. కిరోసిన్ నీకు లీటర్లు ఉంటుంది, అగ్గిపెట్టి ఉండాలిగా, అగ్గిపెట్టి దొరకాలి కదా, అది కిరోసిన్ లాంటి ఫ్యామిలీ ఉండడం వల్ల ఈ అగ్గిపెట్టికి వాల్యూ వచ్చింది అంతే. అందుకే మీరు చాలా సందర్భాల్లో చెప్తుంటారు 90% క్రెడిట్ వాళ్ళకి, 10% క్రెడిట్.